భాను అయితే పద్దు వచ్చిన తోవలో మేకులు పెట్టేసి టైర్ పంచర్ అయ్యేలా వాళ్ళ ఫ్రెండ్తో చెప్పిస్తూ ఉంటుంది. అలా చెప్పించేగానే పద్దు అయితే అది గమనించకుండా డైరెక్ట్గా ఆ మేకుల మీద అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళగానే టైర్ పంచర్ అయ్యి ఆగిపోతూ ఉంటాడు. ఇదే టైంలో ఇవి ఇప్పుడు పంచర్ అవ్వాలా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి పాతు అయితే చిరాకు పడుతూ ఉంటాడు. ఇంకో 10 నిమిషాల్లో పార్టీ మీటింగ్ ఉంది, కంపల్సరిగా వెళ్ళాలి, ఇప్పుడు ఎలా అని చెప్పేసి చాలా చిరాకు పడుతూ ఉంటాడు. దేవుడా, ఎవరినైనా ఇటుకసి పంపించవా అని చెప్పేసి అంటూ పాదు అయితే పైకి చూసి అనుకునేలోపు భాను అయితే స్కూటీ మీద వెళ్ళి పక్క నుంచి వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇదేంటి ఇటువైపుగా వస్తుంది అని చెప్పేసి పాదు అయితే ఏం తెలియనట్లుగా తన బైక్ మీద అయితే కూర్చుని ఉంటాడు. ఏంటి సార్, బండి ఆపేస్తారా అని చెప్పేసి అంటూ భాను అయితే, ఏంటి ఇప్పుడు నేను మీ భార్యని కాదు, మీ పార్టీలో కార్యదర్శికి సూచనలు ఇచ్చే ఒక మనిషిని, కాబట్టి మీరు నా బండి ఎక్కొచ్చు, ఎందుకంటే నేను బయట మనిషిని కదా అని చెప్పేసి భాను అనేసరికి పాదు ఇంకేం చేయలేక టైం తనకి లేక సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ భాను బండి అయితే ఎక్కడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక భానుని లెగమని చెప్పేసి తనైతే ట్రై చేస్తూ ఉంటాడు. తన వెనకతల భాను అయితే కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు.